ఢిల్లీ మంత్రి అతిషీకి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్, అతిషీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సీఎంఓకు వెళ్లారు. కేజ్రీవాల్ అందుబాటులో లేకపోవడంతో సీఎంఓలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక బీజేపీపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్, అతిషీకి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మంత్రి అతిషీకి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్, అతిషీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సీఎంఓకు వెళ్లారు. కేజ్రీవాల్ అందుబాటులో లేకపోవడంతో సీఎంఓలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాన్ని ఇటు బీజేపీ చేస్తోందని చెప్పేసి కేజ్రీవాల్, అదేవిధంగా ఢిల్లీ మంత్రి అతిషీ ఇద్దరు కూడా వేరువేరు సందర్భాల్లో వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఆ వ్యాఖ్యలేంటి కూడా సంచలనంగా ముఖ్యంగా జార్ఖండ్ లో ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ అనేది కూడా జరుగుతున్న సమయంలోనే, హేమంత్ సోరెన్ అరెస్టు జరుగుతున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు అనేది కూడా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నా. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 5 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ నోటీసుల విషయంలో కేజ్రీవాల్ స్పందించకపోవడానికి కారణంగా చూస్తూ కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. సో కోర్టు యొక్క అనుమతి తీసుకొని తద్వారా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది తాజాగా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వాలి, మేము దర్యాప్తు జరుపుతామని చెప్పేసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరికి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో నిన్న కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ అందుబాటులోకి రాకపోవడంతో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన ఆఫీస్ లోనే అధికారులకు నోటీసులు ఏంటి కూడా ఇచ్చి వెనుదిరగడం జరిగింది. ఈ రోజు అతిషి నివాసానికి కూడా చేరుకున్నారు. అతిషి నివాసంలో కూడా చాలాపు గంటన్నర నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో మరికొద్దిసేపు వేచి చూసి ఆ తర్వాత ఆమె కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది. ఈ ఆరోపణల విషయంలో ఇద్దరిని కూడా వేరువేరుగా విచారించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ప్రయత్నాలు ఏంటి కూడా చేస్తున్నారు. సో ఈ కేసు అనేది కూడా ఎటు దారి తీస్తుందనేది కూడా చూడాల్సింది. థ్యాంక్ యూ శిరీష్.